నమస్కారం పెట్టి కోరుతున్న తల్లిదండ్రుల యొక్క తపస్సు దైవానుగ్రహం లేకపోతే ఉత్తమ సంతానం కలగరండి. మామూలు వాళ్ళు పుడతారు, కుక్క మూతి పిందెలు పుడతారు. తండ్రికి తపస్సు ఉండాలి, తల్లికి శీలం ఉండాలి, పాతివృత్యం ఉండాలి, నియమం ఉండాలి, నిష్ఠ ఉండాలి. అప్పుడే మంచి పిల్లలు పుడతారు. మన ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు తిరుగులు తిరిగి పిల్లలను పుట్టాలని దేవుణ్ణి కోరితే కుదరదండి. ఇక్కడ అంజనాదేవి తపస్సు అంటే తపస్సు ఎందుకు తపస్సు చేసింది తెలుసా? కక్ష. అంజనాదేవి పూర్వజన్మలో ఒక అప్సరస. ఆవిడ్ని రావణాసురుడు మానభంగం చేశాడు. వాడంత సీనియర్ ఆర్టిస్ట్ అప్పటి నుంచి ఉన్నాడు వాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి యొక్క పూర్వజన్మ నుంచి ఉన్నాడు వాడు. అప్పటి నుంచి ఉన్నాడు వాడు. దీర్ఘాయుర్దాయం అంతా దీనికే సరిపోయింది. ఇక్కడ యథవకామవాంఛలకే దీర్ఘాయుర్దాయం అంతా. ఆవిడ ఒక అప్సరస. ఆ అప్సరసగా ఉండగా ఆవిడ్ని కామించి మానభంగం చేశాడు. ఆవిడ ఏం చేయలేకపోయింది పాపం, అబలగా అవడం వల్ల. నీ సంగతి చూస్తాను రా, ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనే చూస్తాను రా